జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారం ముగింపు దశకు చేరుకోవడంతో 2 రోజులుగా ప్రధాన పార్టీలన్నీ బహిరంగ సభలు, రోడ్ షోల కంటే పోల్ మేనేజ్మెంట్ వ్యూహాలకే ప్రాధాన్యమిస్తున్నాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఒక్కో పోలింగ్ బూత్ కు 2 చొప్పున కీలక కార్యకర్తలను నియమించడం, ఓటర్ స్లిప్పులు సకాలంలో పంపిణీ అయ్యేలా చూడటం, చివరి నిమిషంలో ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తరలించడం వంటి అంశాలపైనే నేతలు దృష్టి సారించారు. రోజులుగా హోరాహోరీగా సాగుతున్న బైపోల్ ప్రచారం ఇవాళ సాయంత్రంతో ముగియనుంది. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగిన ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ చివరి రోజు భారీ ర్యాలీలు, రోడ్ షోలకు ప్లాన్ చేసుకున్నాయి. 3,92,000 మంది ఓటర్లున్న ఈ హై ప్రొఫైల్ నియోజకవర్గంలో గెలుపు ప్రతిష్టాత్మకంగా మారడంతో అధికార పార్టీ కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీ లీడర్లు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ప్రచార గడువు ముగియనుండటంతో చివరి అస్త్రంగా పోల్ మేనేజ్మెంట్ పై నాయకులు ఫోకస్ పెట్టారు. జూబ్లీహిల్స్ సెగ్మెంట్ లో ఇప్పటికే ఇంటింటి ప్రచారం పూర్తి చేసిన కాంగ్రెస్ చివరి రోజైన ఇవాళ ప్రతి గడపకు వెళ్లాలని నిర్ణయించింది. ఇందుకోసం మంత్రుల ఆధ్వర్యంలో నేతలు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి 2 ఏళ్లలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించి ఓట్లు అభ్యర్థించనున్నారు. దీంతో పాటు నియోజకవర్గం చుట్టి వచ్చేలా భారీ బైక్ ర్యాలీకి ప్లాన్ చేశారు. ఈ ఉప ఎన్నికలో గెలవడం ద్వారా ప్రతిపక్షాల విమర్శలకు చెక్ పెట్టడంతో పాటు కాంగ్రెస్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను, ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగా చేపట్టిన భారీ ప్రాజెక్టులను నిరభ్యంతరంగా ముందుకు తీసుకెళ్లవచ్చనే ఆలోచనలో అధికార పార్టీ ఉంది. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రచారంలోకి దిగి వరుసగా రోడ్ షోలు, కార్నర్ మీటింగ్స్ లో పాల్గొన్నారు. మంత్రులు ప్రచారంలో భాగస్వామ్యులయ్యారు. మహిళలు, మైనార్టీలు, బీసీలు, యువత ఓట్లపై ఆశలు పెట్టుకుంది కాంగ్రెస్. నవీన్ యాదవ్ ను గెలిపించుకోవడం ద్వారా బీసీ సాధికారతపై తమకున్న చిత్తశుద్ధిని చాటుకోవాలని అధికార పార్టీ భావిస్తోంది. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ తన సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని ప్రయత్నిస్తోంది. మళ్లీ విజయం సాధించడం ద్వారా అర్బన్ ఏరియాలో తన పట్టును నిరూపించుకోవాలని భావిస్తుంది. ఎన్నికల్లో వరుస పరాజయాలతో నిరాశలో ఉన్న కేడర్లో జోష్ నింపేందుకు, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం తామేనని చాటి చెప్పేందుకు జూబ్లీహిల్స్ లో ఎలాగైనా గెలిచి తీరాలని బీఆర్ఎస్ అగ్రనేతలు భావిస్తున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ప్రచార బాధ్యతలను భుజాన వేసుకుని తమ అభ్యర్థి మాగంటి సునీత తరపున విస్తృత ప్రచారాన్ని నిర్వహిస్తూ వచ్చారు. వీరికి సహాయంగా తలసాని శ్రీనివాస్ యాదవ్, టి పద్మారావు గౌడ్, మహమూద్ అలీ వంటి సీనియర్ నేతలు, మాజీ మంత్రులు ప్రచారంలో పాల్గొన్నారు. మాజీ సీఎం కేసీఆర్ స్టార్ క్యాంపెయినర్ జాబితాలో ఉన్నప్పటికీ ఆయన ప్రచారానికి దూరంగా ఉన్నారు. ఇది శ్రేణులను నిరాశపరిచింది. బీసీ, మైనార్టీ వర్గాల ఓట్లు ఎన్నికల ఫలితాలపై అధిక ప్రభావం చూపనున్నాయి. కాంగ్రెస్ పార్టీ బీసీ అభ్యర్థిని నిలబెట్టడం ద్వారా ఆ వర్గం ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. బీఆర్ఎస్ తరపున ఓసీ అభ్యర్థి బరిలో ఉండటంతో బీసీ వర్గం ఓటర్లను ఆకట్టుకునేందుకు తలసాని శ్రీనివాస్ యాదవ్ వంటి నేతలను బీఆర్ఎస్ రంగంలోకి దింపింది. ఇక బీజేపీ నుంచి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థికి టికెట్ కేటాయించింది. దీంతో బీసీ ఓటర్లను ఆకర్షించేందుకు అదే సామాజిక వర్గ నేతలతో ప్రచారం చేయిస్తోంది. నియోజకవర్గంలో 3వ వంతు ఉన్న మైనార్టీ ఓట్లపైనే అందరి దృష్టి నెలకొంది. మైనార్టీల సమస్యలపై, వారి హక్కుల కోసం పోరాడుతున్న ఏకైక పార్టీ తమదేనని మొదటి నుంచి చెప్తున్న కాంగ్రెస్ కు ఎంఐఎం మద్దతు ఇవ్వడంతో ఈ ఓట్లన్నీ గంపగుత్తగా తమ అభ్యర్థికే పడతాయని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. దీనికి తోడు మైనార్టీ వర్గానికి చెందిన అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడం, ఎంఐఎం నుంచి అక్బరుద్దీన్ కూడా ప్రచారం నిర్వహిస్తుండటం తమకు కలిసి వస్తుందని భావిస్తున్నారు. బీఆర్ఎస్ తరపున మాజీ హోంమంత్రి మహమూద్ అలీ రంగంలోకి దిగారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలవడం ద్వారా తానే కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయమని చాటుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ప్రారంభంలో పెద్దగా పట్టించుకోకపోయినా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగడంతో సీన్ మారింది. ప్రచార బాధ్యతలను స్వయంగా పర్యవేక్షిస్తున్న ఆయన విజయం తమదే అంటూ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు. పార్టీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి తరపున ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కిషన్ రెడ్డితో పాటు కేంద్ర మంత్రి బండి సంజయ్ వంటి పార్టీ ముఖ్య నేతలు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ వంటి నేతల ప్రచారానికి, రోడ్ షోలకు జనాల నుంచి మంచి స్పందన వచ్చింది. మోదీ చరిష్మా, జాతీయవాదం తమకు కలిసి వస్తాయని బీజేపీ భావిస్తోంది.
మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఈ ఉప ఎన్నిక జరుగుతోంది. గత నెల 13న నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 11న పోలింగ్ జరగనుండగా 14న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.